విశాఖలోని దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు సిపి శంకభ్రత బాగ్చి వెల్లడించారు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. నిందితుడు ప్రసన్నకుమార్ మిశ్రాకు యోగిబాబు, లక్ష్మి దంపతులతో కొన్నేళ్లుగా పరిచయం ఉందని తెలిపారు. కోవిడ్ సమయంలో భార్య మృతి చెందడంతో లక్ష్మితో సన్నిహితంగా ఉంటున్నాడని సిపి చెప్పారు. ఒడిషాకు చెందిన నిందితుడు మిశ్రా 2012లో దుబాయ్లో పనిచేస్తున్న జ్యువెలరీ షాప్లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడని వెల్లడించారు. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన మిశ్రా 5 లక్షలు అప్పు తీర్చేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు చెప్పారు. లక్ష్మిని చంపేసిన తర్వాత 4.5 తులాల బంగారు ఆభరణాలు, స్కూటీ దొంగిలించాడని సిపి తెలిపారు. బంగారు ఆభరణాలను పూరీలో అమ్మేసి సొత్తు చేసుకున్నాడని, నిందితుడి నుంచి 4 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఒడిశా అతని వైఫ్ అండ్ ఈ లేడీ దిస్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర